నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే ప్రవళిక గారు, చెప్పండి. ఓకే, మన కుండలిలో డైమండ్ లైన్ అనేసి ఉంటుంది కదా, ఆ డైమండ్ లైన్ మన డేట్ ఆఫ్ బర్త్లో చూపిస్తే మన లైఫ్లో ఏదైనా చేంజ్ ఉంటుందంటారా? అసలు దాని గురించి, డైమండ్ నంబర్ అంటే ఏంటి, దాని గురించి ఒక్కసారి వివరించారా? ఇదే డైమండ్ లైన్ అంటే దాదాపు న్యూమరాలజీ మొత్తం నేర్చేసుకున్నారు మీరు. మొత్తం అన్ని డైమండ్ లైన్, సూపర్ లైన్ అన్ని చెప్పేస్తున్నారు మీరు. ఓకే, వాస్తవంగా దీంట్లో మనకి 8 బలరేఖలు ఉంటాయి. ఈ యొక్క 9 బాక్సులు చూపించే దాంట్లో. సో ఇక్కడ నుంచి ఇది ఒక బలరేఖ, ఇక్కడ నుంచి ఇది ఒక రెండవ బలరేఖ, ఇక్కడ ఇది 3వ బలరేఖ, ఇట్లా అడ్డంగా ఇట్లా నిలువుగా చూసినప్పుడు ఇది 4వ బలరేఖ, ఇది 5వ బలరేఖ, ఇది 6వ బలరేఖ. ఇట్లా వెర్టికల్గా చూసినప్పుడు ఇది మనకి 7వ బలరేఖ, రైట్? ఇట్లా మళ్ళీ ఇట్లా చూసినప్పుడు ఇక్కడ మనకి 8వ బలరేఖ. అంటే 8 బలరేఖలతోనే ఏ లోషో గ్రిడ్ అయితే ఫుల్ఫిల్గా నిండి ఉంటుందో వాళ్ళ జీవన శైలి చాలా బాగుంటుంది. దాంట్లో 3 అతి ముఖ్యమైన లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ వచ్చేసి దిస్ ఈజ్ గోల్డెన్ లైన్. ఈ గోల్డెన్ లైన్ ఉంటుంది. ఇక్కడ 6 ఉంది కదా ఆల్రెడీ, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. 4, 5, 6 ఎవరి జీవితంలో అయితే ఉంటుందో దీన్ని గోల్డెన్ లైన్ అంటారు. దీన్ని రాజ్యయోగ రేఖ అని కూడా అంటారు. 8 బలరేఖలలో 2 రాజ్యయోగ రేఖలు ఉంటాయి, రైట్? తర్వాత ఇట్లా వెర్టికల్గా ఇక్కడ నుంచి ఇట్లా చూసినప్పుడు మనకి చూడండి, ఇక్కడ 8, 5, 2 ఈ 2 రాజ్యయోగాలు కంప్లీట్ కావాలంటే ఏ నెంబర్లని కోఆర్డినేషన్ తీసుకుంటూ ఏర్పడ్డదో 8, 1, 6 చూడండి. 2, 5, 8 ఉండాలంటే 8 కంపల్సరీ ఉండాలి. 4, 5, 6 ఉండాలంటే 6 కంపల్సరీ ఉండాలి. సో ఈ 2 బలరేఖల యొక్క సమూహాన్ని కలుపుతున్న ఇంకొక బలరేఖ 8, 1, 6. దీన్నే మనం ప్రాక్టికల్ లైన్ అంటారు. మీ పరిభాషలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దీన్ని డైమండ్ లైన్ అంటారు. డైమండ్ లైన్, ప్రాక్టికల్ లైన్, ఓకే, లేదా డైమండ్ లైన్ అంటారు. ఎవరి జీవితంలోనైతే మీకు 8, 1, 6 అనే బలరేఖ ఉందో సో ఆ బలరేఖ ప్రకారం మనకి కంపల్సరీ వాళ్ళ యొక్క జీవన విధానం చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకనంటే 8 అంటే మనకి శనీశ్వరుడు, లెక్క ప్రకారం చూసుకుంటే మనకి శనీశ్వరుడు, కానీ ఈజ్ ఎ ప్రాక్టికల్. ఎందుకంటే శని ఈజ్ మనీ అంటారు. శని ఉంటేనే మనీ. వాస్తవంగా చూడండి, మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళు మీరు జస్ట్ కాల్కులేట్ చేసుకొని మీరు ఎత్తుకొని చూడండి, ఈ ప్రపంచంలో అత్యధిక డబ్బుల్ని ఆపరేట్ చేస్తున్న, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, కంపల్సరీ 8 ఉంటుంది ఖచ్చితంగా, రైట్? సో మళ్ళీ మీకు 1, ఇంతకుముందే మనం మాట్లాడాం ప్రీవియస్ వీడియోలో, 46 అంటే చాలా వైబ్రేటెడ్ నెంబర్, అది ఇది అని చెప్పేసి. దీని టోటల్ వేస్తే వచ్చేది 1 అంటే సూర్యుడు ఉన్నాడు అని అంటే వెలుతురు కంపల్సరీ ఉంటుంది, వాళ్ళ జీవితం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే హెల్పింగ్ నేచర్ పర్ఫెక్ట్గా ఉండే నెంబర్. ఇక మీకు 6వ నెంబర్, దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. 6వ నెంబర్ ఈజ్ మనీ ఫ్లో నెంబర్, రైట్? శని ఈజ్ మనీ, సన్ ఈజ్ ఫర్ బ్రైట్నెస్, 6 ఈజ్ ఫర్ మనీ. ఈ లైన్ ఉందంటే వాళ్ళు డైమండా కాదా? నేను డైమండే. 0806 1973 నాకు 816 ఉంది బలరేఖ. అందుకే మనం డైమండ్ లో ఉన్న ఒక వెలిగిపోతున్నాం. ఎక్కడైతే మీకు ఈ నెంబర్ అవైలబుల్ ఉందో యు ఆర్ ద కింగ్. భయపడొద్దు మీరు, నాకు 4, 5, 6 లేదు, 2, 5, 8 లేదు. 2, 5, 8 ఫుల్ఫిల్ కావాలన్నా 8 కావాలి, వీఆర్ ఇయర్. తర్వాత 4, 5, 6 కావాలన్నా 6 కావాలి, వీఆర్ ఇయర్. ఈ లైన్ కనుక మీకు ఉంది అని అంటే ఈ 2 బలరేఖల యొక్క దాదాపు 25 నుంచి 30% ఎరా మీ మీద పడుతుంది. కాబట్టి యు ఆర్ ఎ డైమండ్. ప్రపంచంలో అత్యధిక వాల్యూ గలది డైమండే, రైట్? సో కాబట్టి ఫ్రెండ్స్, మీ బర్త్డేని చెక్ చేసుకోండి. ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు డబల్ స్లాట్ వేసి చూపించాను. ఫీలింగ్ టాస్ట్ నా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను, మీకు ఫిక్స్డ్గా ఉండే డేట్ ఆఫ్ బర్త్ కూడా చూపించాను. మీ బర్త్ డేట్ని కూడా షార్ట్ని వేసుకోండి. దాంట్లో మీకు 816 అనే డైమండ్ రేఖ ఉంది, యు ఆర్ ద కింగ్. ఎస్, డబ్బుల్ని సాధించాలన్న ప్రాపర్టీ, ఇది ప్రాపర్టీ లైన్. మీకు 8 అనేది భూమికి సంబంధించిన లైన్. అంటే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళ పేరు మీద, ప్రాపర్టీ ఉంటాయి. తర్వాత ప్రాపర్టీ బిజినెస్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు. చాలా మంది 8వ నెంబర్ లేకుండా రియల్ ఎస్టేట్ లో డక్కా ముక్కాలు తిని నష్టపోతా ఉంటారు. నన్ను అడిగితే నేను చెప్తాను, అస్సలు ఇఫ్ 8 ఈస్ నాట్ ఇన్ యువర్ లోషర్ గ్రేడ్, డోంట్ గో ఫర్ ప్రాపర్టీ బిజినెస్. చేయకండి మీరు, ఎందుకంటే నిష్ప్రయోజనం. మీ శ్రమ అంతా వేస్ట్.
మీరు చేయటం దండగా. ఓకేనా? ఎందుకంటే నన్ను అడుగుతారు చాలామంది, నేను చెప్పేస్తా. ఇక్కడ కూడా మీకు 4 ఉంది కదా, ఇక్కడ 3 లేకుండా మీరు ఇక్కడ ఏదైనా పాలిటిక్స్ చేసినా కూడా కష్టమే, వేస్ట్. మీరు ప్రయత్నం మీరు చేస్తే వేరేటోడు లీడర్ అవుతా అంటాడు, మీరు చేస్తే వేరేటోడు ఎమ్మెల్యే అవుతా అంటాడు, మీరు చేస్తే వేరేటోడు ఎంపీ అవుతా అంటాడు. మీరు మాత్రం గారు, మీరు మాత్రం గారు. అంటే 3 నెంబర్ లేనప్పుడు ఇప్పుడు 438 అని ఈ 4వ బలరేఖల 438 అనే నెంబర్ లేకుండా నువ్వు రాజకీయం చేయొద్దు. చేస్తే నీకు సరిపోదు, నీ పవర్ సరిపోదు. చాలా మంది చెప్పి ఈ మధ్యన నాకు ఈ ఎలక్షన్స్ ముందు నాకు ఒక నా దగ్గరికి వచ్చిండు మహబూబ్నగర్ నుంచి. వచ్చి సార్ నేను ఎప్పటి నుంచో ఫలానా పార్టీలో నేను చాలా సీనియర్ని, ఇప్పుడు మాకు మంచి భూమి ఉంది, నాకు సీట్ వస్తుంది, నేను నిలబడాలనుకుంటున్నా, కానీ ఎక్కడో చిన్న తేడా కొడుతుంది. ఏంది అని అంటే, సార్ డేట్ ఆఫ్ బర్త్ పంపండి సార్ చూసి చెప్తానని చెప్పిన. 1599 గురుదక్షిణ ఎగ్గొడతానికి ఆయన అసలు ఫోనే లేపలేదు. లాస్ట్కి చెప్పాను నేను, నువ్వు పాలిటిక్స్ వేస్ట్ పనికిరావు, నువ్వు అలాగే ఉంటావు, నేను దొక్కుంటే చాలామంది వెళ్ళిపోతారని చెప్పిన. అట్లా అయిపోయింది దాని పరిస్థితి. సీట్ రాలే గీట్ రాలే, అట్లే ఉన్నాడు. అంటే 3 నెంబర్ మిస్ అయింది కాబట్టి పాలిటిక్స్ లో ఈ లైన్ లేకుండా మీరు పాలిటిక్స్ చేయటం సాధ్యపడదు. ఈ నెంబర్ లేకుండా మీరు భూమికి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేస్తానికి కుదరదు. ఈ 258 లేకపోతే వాళ్ళకి ప్రాపర్టీ ఉండదు. నువ్వు ప్రాపర్టీని అమ్ముతాను పోతే ఏడ జరుగుతుంది, భూమి దగ్గర రానిస్తుందా? నేను లైన్ ఉంటేనే రావడం కష్టం. నువ్వు లైన్ లేకుండా నువ్వు ఎలా సాధించలేస్తావు? హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కంపల్సరీ దీన్ని గుర్తించండి. మీకు ఆ నెంబర్ ఉందా లేదా? పాలిటిక్స్ చేసేవాళ్ళు గుర్తించండి, మీకు ఆ నెంబర్లు ఉన్నాయా లేవా? మీరు వేస్ట్గా ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ మీరు ఏదో మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఏ బిజినెస్ పెడితే ఆ బిజినెస్ చేయొద్దు. ఆ బిజినెస్ ఏ బిజినెస్ చేయాలో తెలుసుకొని చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకి కొంతమందికి ఏంటంటే ఇదేంటి నంబర్స్ ఏంటి అర్థం కాదు కదా సార్. మనకి ఏంటంటే జన్మకుండలి ఆఫర్ మనము ఓన్లీ కిరణ్ టీవీ వాళ్ళకి 699 ఇస్తున్నాం. సో ఇప్పుడు ఎవరైనా ఈ డౌట్ ఉన్న వాళ్ళు అలా తీసుకోవచ్చు కదా. నేను క్లారిఫై చేసేదే ఈ డౌట్స్. అసలు వాస్తవంగా కుండలేసి ఇస్తే వాళ్ళకి, ఇప్పుడు మీకు ఇంతకుముందు కూడా చూపించాను, ఈ కుండలలో నెంబర్లు ఏమున్నాయో మీకు తెలిసిపోతుంది. ఇక్కడ వేసేస్తే నేను ఇక్కడ రెడ్ రింగ్తో ఫైండ్ అవుట్ చేస్తా. రెడ్ రింగ్తో వేసే నెంబర్ లేదు బ్రదర్ నీకు, ఆ నెంబర్ లేకపోతే నువ్వేం చేయొద్దు. ఆ నెంబర్ ఉంటేనే పలాంది చేయండి, లేకపోతే మీరు యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద బిజినెస్. సో డౌట్ ఉన్న వాళ్ళు జన్మకుండలి కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయితే జన్మకుండలి రిపోర్ట్ తీసుకోమనండి మేడం. జన్మకుండలి రిపోర్ట్ తీసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అది మీకు ఏం చేయాలో చెప్తుంది, ఎలా చేయాలో చెప్తుంది, ఏ రంగం మీకు అతి ముఖ్యమైనదో చెప్తుంది. మీరు ఒట్టిగా గొడ్డు చాకరీ చేసి మీకు సంబంధం లేని రంగంలో టైం వేస్ట్ చేసుకోవటం కన్నా తెలుసుకున్న దాంట్లో టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే టైం ఈజ్ మనీ. ఇప్పుడు రేపు పొద్దున మీకు అంత సమయం డబ్బులు రాకపోతే వేస్ట్ కదా, కష్టం కదా. దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. సో డైమండ్ లైన్ అని మీరు అడిగిన పాయింట్కి నేను కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ లైన్ ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులు. ఏ రోజు 8వ నెంబర్లో జన్మించిన వాళ్ళకు కూడా ఈ లైన్ ఉందనుకోండి, సూపర్, అడ్డే లేదు మీకు. ఓకేనా? ఏ డేట్లో జన్మించిన 816 ఈజ్ దేర్, యు ఆర్ ఏ డైమండ్. డైమండ్ అని పట్టుకోండి, మీరు ఆ నెంబర్ని యాక్టివేట్ చేయండి, సూపర్గా దూసుకోపోవచ్చు. ఓకే సార్, అంటే డైమండ్ నంబర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా, మీరు గురుగారిని సంప్రదించాలి అన్నా, లేదు జన్మకుండలి గురించి తెలుసుకోవాలి అన్న స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.